నిన్నటిదాకా ఆ రెండు కుటుంబాలకు పొసగడం లేదంటూ ప్రచారం జరిగింది. ఆ రెండు ఫ్యామిలీలు ఇక కలవవు అంటూ సోషల్ మీడియా నిండా హోరెత్తింది. మీకు మీరే మాకు మేమే అంటూ ఫ్యాన్స్ కూడా వేరు కుంపట్లు పెట్టుకుని తిట్టుకునే దాకా వెళ్ళింది పరిస్థితి. కానీ ఇదంతా పుకారేనని ఆ రెండు కుటుంబాలు తేల్చేశాయి. కష్టాల్లో ఉన్నప్పుడు తామంతా ఒక్కటే అని చెప్పకనే చెప్పాయి ఆ రెండు కుటుంబాలు. ఇప్పుడు ఆ మెగా బంధం ఇంకా ఇంకా గాఢంగా అల్లుకుంది. మరి ఫ్యాన్స్ మధ్య వార్ ఇకనైనా తగ్గుతుందా? మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి అండ్ ఫ్యామిలీ. చాన్నాళ్ల తర్వాత కనిపించిన దృశ్యాలు ఇవి. మెగా స్క్రీన్ పై ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ కనిపించలేదు. అలాగే అల్లు వారి స్క్రీన్ పైన మెగా పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కుటుంబం జాడలేదు. మామూలుగా అయితే టాలీవుడ్ లో మెగా కుటుంబం వేరు, అల్లు కుటుంబం వేరు కాదు. అంతా మెగా కుటుంబం కిందే జమగట్టేది అభిమాన లోకం. కానీ ఈ మధ్యకాలంలో ఎవరు సృష్టించిన రూమరో, ఎవరు రగిలించిన నిప్పో కానీ మెగా అల్లు కాంపౌండ్స్ వేరని, ఆ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఉందన్న న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అందుకు తగ్గట్టుగానే ఆ పుకారును నిజం చేస్తూ ఇటు ఇరు కుటుంబాల ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శించుకోవడం మొదలుపెట్టారు. కానీ అదంతా పుకార్లే అని, ఎప్పటికీ ఎన్నటికీ మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ ఉండదని నిరూపించే దృశ్యమే ఈ అల్లు మెగా కలయిక. సినిమాలు వేరు, బంధాలు వేరు. సినిమాల పరంగా అప్పుడప్పుడు విభేదాలు వచ్చినా కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం తమంతా ఒక్కటే అని మరోసారి మెగా కుటుంబం నిరూపించింది. అల్లు అర్జున్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, మెగా కుటుంబాన్ని కూడా కలవరబెట్టింది. శుక్రవారం ఉదయం 11:45 అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర షూటింగ్ లో ఉన్నారు. బన్నీ అరెస్ట్ వార్త తన చెవిన పడగానే వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన తన నివాసానికి చేరుకున్నాడు చిరంజీవి. తన సతీమణి సురేఖను వెంటబెట్టుకుని సరాసరి జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. అప్పటికే బన్నీని పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్లాలని ముందుగా చిరంజీవి భావించినా అక్కడి పరిస్థితుల దృష్ట్యా వెళ్లలేకపోయారు. బన్నీ ఫ్యామిలీని కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు చిరంజీవి. మెగా బ్రదర్ నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి అల్లు అరవింద్ ను పరామర్శించారు. ఇక అల్లు అర్జున్ విడుదలైన రోజు అంటే శనివారం కూడా చిరంజీవి సతీమణి సురేఖ స్వయంగా వచ్చి బన్నీని భావోద్వేగంతో హత్తుకున్నారు. అరెస్ట్ విషయం తెలియగానే కంగారు పడ్డామని, చిరంజీవి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చారని ఆమె అర్జున్తో ఉన్నట్టుగా తెలిసింది. ఆప్యాయంగా అత్త పలకరించడం, అంతే ఆప్యాయంగా అల్లుడైన అర్జున్ హత్తుకోవడం అందరినీ ఆకట్టుకుంది. టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు వరుసపెట్టి కలుస్తుండడంతో బన్నీ శనివారం అంతా బిజీగా ఉన్నారు. ఆ రోజు కలిసే టైం లేకపోవడంతో ఆదివారం స్వయంగా చిరంజీవిని కలిసింది బన్నీ ఫ్యామిలీ. ఆదివారం ఉదయం బన్నీనే స్వయంగా కారు నడుపుకుంటూ తన సతీమణితో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. అరెస్ట్ నేపథ్యంలో జరిగిన పరిణామాలు, జైల్లో గడిపిన విషయాలన్నింటినీ చిరంజీవితో షేర్ చేసుకున్నారు బన్నీ. కేసు విషయాల్ని కూడా ఆరాధీసినట్టు తెలిసింది. సుమారు గంట పాటు చిరంజీవి నివాసంలో ఉన్నారు బన్నీ. అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్, ఆయన సతీమణి కూడా చిరంజీవి ఇంటికి వెళ్ళినట్టు సమాచారం. అక్కడే భోజనం చేసి అల్లు అర్జున్ తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా అల్లు అర్జున్ చిరంజీవి కలవడంతో ఫ్యాన్స్ లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. జాతీయ అవార్డు వచ్చిన సందర్భంలో బన్నీని చిరంజీవి ఫ్యామిలీ కలిసి కంగ్రాట్స్ చెప్పింది. ఆ సందర్భం తర్వాత అల్లు మెగా కుటుంబం ఒకే వేదికపై కలిసింది లేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం, ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుపోతుండడంతో కలిసే అవకాశం రాలేదు. కానీ ఈలోగా అల్లు అర్జున్ తో మెగా కుటుంబానికి గ్యాప్ పెరిగినట్లుగా వార్తలు వచ్చాయి. పుష్ప 2 విజయోత్సవాల్లో మెగా ఫ్యామిలీ ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో నెట్టింట బోల్డ్ అంత కాంట్రవర్సీ అల్లుకుంది. మరోవైపు ఇరు కుటుంబాల ఫ్యాన్ వార్ రోజు రోజుకు మరింత ముదరసాగింది కూడా. ఇటు రాజకీయాలు కూడా మెగా అల్లు మధ్య అగ్గిరాజేశాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి అల్లు అర్జున్ బహిరంగంగా మద్దతు ప్రకటించడం, స్వయంగా వెళ్లి శిల్పా రవిని కలవడం, నాగబాబు పరోక్షంగా అల్లు అర్జున్ ను విమర్శించారన్న న్యూస్ రావడం కూడా ఫ్యాన్స్ మధ్య పగల్ని పెంచింది. దానితోడు మనోడు కూడా పగోడే అన్న నాగబాబు ట్వీట్ ఇంకా వివాదాస్పదమైంది. దీంతో ఫ్యాన్స్ కూడా మెగా అల్లు కుటుంబం మధ్య వైరం ఉందని భావించి డివైడ్ అయిపోయారు. సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ఏనాడు మెగా కుటుంబం గానీ అల్లు కుటుంబం గానీ వీటిపై స్పందించలేదు. పుష్ప 2 రిలీజ్ సందర్భంలో కూడా అల్లు అర్జున్ చిరంజీవిని కలవలేదు. కేవలం నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ మాత్రమే చిరంజీవిని కలిసి ఆయన బెస్ట్ విశేషం అందుకున్నారు.
ఇటు పవన్ కళ్యాణ్ రాజకీయం కూడా మెగా అల్లు కుటుంబం మధ్య దూరానికి కారణమన్న చర్చ కూడా సాగింది కొన్నాళ్లు. అల్లు అరవింద్తో పవన్ కు పొసగట్లేదని, అందుకే ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందన్న అభిప్రాయం కూడా టాలీవుడ్ లో వినిపించింది. మరోవైపు అల్లు అర్జున్ ను వైసీపీ నేతలు వెనకేసుకురావడం కూడా ఫ్యాన్స్ లో కలవరం రేపింది. అది మరిన్ని విమర్శలకు దారితీసింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించినప్పుడు మెగా కుటుంబం అంతా సంబరాలు చేసుకుంది. ఆ వేడుకలకు కూడా అల్లు కుటుంబం హాజరు కాలేదు. ఇది కూడా వివాదాలకు ఆజ్యం పోసింది. అయితే మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రతి సందర్భంలోనూ మాటలతో కాకుండా తమ యాక్షన్ ఆఫ్ మూమెంట్ తో సంకేతాలు పంపేవి ఇరు కుటుంబాలు. పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు ట్విట్టర్ ద్వారా కంగ్రాట్స్ చెప్పారు అల్లు అర్జున్. అలాగే పవన్ కళ్యాణ్ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నప్పుడు స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన నిర్మాతల్లో అల్లు అరవిందే ముందున్నాడు. అంతేకాదు ట్వీట్లతో అల్లు అర్జున్ ను విమర్శించారన్న పుకారుకు చెక్ పెడుతూ అల్లు అర్జున్ పై ఉన్న ప్రేమను మాటల్లో కాకుండా తన యాక్షన్ లో చూపెట్టాడు నాగబాబు. గన్నవరం లాంటి ఏరియాల్లో పుష్ప 2 సినిమాను రద్దు చేయాలని భావించారు. కానీ స్వయంగా నాగబాబే రంగంలోకి దిగి పుష్ప 2 సినిమా సజావుగా పడేలా చూశారు. అంతేకాదు పుష్ప 2 రేట్లు పెంచడంలోనూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ ఉంది. అందుకే కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్స్ అంటూ అల్లు అర్జున్ పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పారు. ఇలా కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఒకరికొకరు సహకరించుకుంటూ తమ ప్రేమను చాటుకుంటూ వస్తున్నాయి మెగా అల్లు కుటుంబాలు. అల్లు అర్జున్ చిరంజీవి పైన పవన్ కళ్యాణ్ పైన తనకెంత ప్రేమ ఉందో ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పుంటారు. ఏనాడు చిరంజీవిని గాని పవన్ కళ్యాణ్ గాని బన్నీ తక్కువ చేసి చూడలేదు. అలాగే అల్లు అర్జున్ ను మెగా ఫ్యామిలీ దూరంగా పెట్టింది లేదు. ఇదంతా సోషల్ మీడియా సృష్టించిన గ్యాప్ తప్ప తమ కుటుంబాల మధ్య ఏనాడు గ్యాప్ రాలేదని మెగా అల్లు కుటుంబాలు తమ యాక్షన్స్ తో నిరూపిస్తూనే వస్తున్నాయి. మరి ఫ్యాన్స్ ఇప్పటికైనా మెగా వర్సెస్ అల్లు ఎపిసోడ్ కు తెర వేస్తారా లేదా అన్నది చూడాలి.